ఇక్కడ చదవబడిన మాటను మనం చూస్తే, నేను నిత్యము చొచ్చునట్లుగా నాకు ఆశ్రయదుర్గముగా నీ ఉండుము ప్రభువా, లేదా నువ్వు ఉంటావు. నిత్యము అన్న మాట హిబ్రూలో తౌమీద్ అనే మాట ఉంటుంది. తౌమీద్ అంటే కంటిన్యూઅలీ, ఎల్లప్పుడూ. ఇంకో మాట డైలీ, ప్రతిరోజు. నిత్యము నేను వచ్చినట్లుగా ప్రభువా నీ దగ్గరికి, ఆశ్రయదుర్గములోనికి నేను నిత్యము ప్రవేశించినట్లుగా. ఆయన మనల్ని వద్దనడట, త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఆయన మనల్ని ఆహ్వానించే దేవుడు. నా ఆశ్రయదుర్గము, నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా శ్రమలో నలిగిపోతున్నావా? మనసు నిండా గాయాలు ఉన్నాయా? ఎక్కడ ఓదార్పు దొరకట్లేదా? ఎక్కడ ఆదరణ లేదా? రా ప్రభు దగ్గరికి రా. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు నిత్యము రావచ్చు. కొన్ని ప్రాంతాలకు సందర్శించే వేళలు, సమయాలు నిర్దేశించబడి ఉంటాయి. ఆ సమయంలోనే అక్కడికి మనం వెళ్ళగలం. ఆ సమయం దాటితే అక్కడ వెళ్ళడానికి అవకాశాలు లేవు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన నిత్యము తన ద్వారాలు మన కోసం తెరిచించే దేవుడు. ఆయన దగ్గరికి రావడానికి, ఆయన ప్రేమను అనుభవించడానికి, ఆయనతో సహవసించడానికి. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తే బాగుంటుందండి అని. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. అర్ధరాత్రి అయినా రావచ్చు, మిట్ట మధ్యాహ్నం అయినా రావచ్చు. ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. అలా అని చెప్పి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరి సమయం ఇవ్వమన్న ఉద్దేశం కాదు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏ క్షణములను దేవుని దగ్గరికి వచ్చే అవకాశం దేవుణ్ణి కల్పించాడు. ఆయన కృపా సింహాసనాన్ని నువ్వు ఎప్పుడైనా తాకవచ్చు. నిత్యము చొచ్చినట్లుగా, ప్రాణుదినము కూడా దేవుని సన్నిధికి మనం వచ్చినట్లుగా ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు.